కాకినాడలోని మెడికోవర్ హాస్పిటల్స్ ఈఎన్టీ విభాగం వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి తమ ప్రతిభను చాటారు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా గోంచాల గ్రామానికి చెందిన మోర్తా దుర్గా అనే మహిళ గొంతుకకు సంబంధించిన క్లిష్ట సమస్యతో బాధపడుతుండగా కాకినాడ మెడికోవర్ హాస్పిటల్స్ వైద్యురాలు డాక్టర్ నిఖితారెడ్డి అత్యాధునిక పద్ధతులతో చికిత్స అందించి ఆరోగ్యవంతురాలుగా మార్చారు. ఈ సందర్భంగా మంగళవారం మెడికోవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈఎన్టీ సర్జన్ డాక్టర్ నిఖితారెడ్డి మాట్లాడుతూ మహిళ గొంతులో ఏర్పడిన అరుదైన కణితి కారణంగా శ్వాస తీసుకోవడంలో మరియు ఆహారం మింగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పూర్తి పరిశీలన అనంతరం శస్త్రచికిత్సే ఉత్తమ మార్గమని నిర్ణయించి మా నిపుణుల బృందంతో కలిసి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని అన్నారు. ఇటువంటి సమస్యలను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుందని, గొంతు సంబంధిత ఇబ్బందులు, శ్వాసలో ఇబ్బంది, దీర్ఘకాలిక గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. మెడికోవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ అండ్ అంజిబాబు మాట్లాడుతూ మా ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందం ఉండడం వల్ల క్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించడం మా ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ విజయవంతమైన శస్త్రచికిత్సతో మెడికోవర్ హాస్పిటల్స్ కాకినాడ మరోసారి తన విశ్వసనీయతను నిరూపించుకుందన్నారు. చికిత్స పొందిన మోర్తా దుర్గా మాట్లాడుతూ తమ సమస్యను సునాయాసంగా పరిష్కరించిన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మనం ఇలా కలుసుకోవడానికి ముఖ్య విశేషం ఏంటంటే, మా మెడికోవర్ హాస్పిటల్లో అతి రేరెస్ట్ ప్రొసీజర్ అని చెప్పొచ్చు. చాలా అరుదైన ప్రొసీజర్ మా డాక్టర్ నిఖితారెడ్డి మేడం గారు ఈఎన్టీ సర్జన్ మెడికోవర్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. మేడం చేశారు. అంటే చెప్పాలంటే ప్రపంచంలోనే చాలా అరుదైన ప్రొసీజర్ మెడికోవర్ హాస్పిటల్లో జరిగింది. సో ఈ విషయమై మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో మెడికోవర్ హాస్పిటల్స్ గతంలో చెప్పినట్టుగా వైద్య రంగంలో మేము అన్ని విభాగాల్లోని నెంబర్ 1 గా ఉండి ప్రజలకి సేవలు అందిస్తున్నాం. అలాగే ఈఎన్టీ విభాగంలో కూడా మా దగ్గర డాక్టర్ నిఖితారెడ్డి మేడం ఈఎన్టీ సర్జన్ ఉన్నారు. మేడం చాలా అరుదైన ప్రొసీజర్లు చేస్తున్నారు మా హాస్పిటల్లో. సో ఏదైతే ఈ ప్రొసీజర్ గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ప్రజల్లోకి అవగాహన కల్పించాలి. ఈ విషయాన్ని మీరు అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఈ ప్రొసీజర్ గురించి మేడం గారి మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. సో ఈ మెసేజ్ ని సమాజంలో తీసుకెళ్తే ఇలాంటి కేసులు కూడా మెడికోవర్ లో జరుగుతున్నాయి. వెరీ రేరెస్ట్ కేసులన్నీ మెడికోవర్ లో జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయం ప్రజలందరికీ ఉపయోగపడేది కాబట్టి మీరు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ డాక్టర్ నిఖితారెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ మెడికోవర్ హాస్పిటల్స్ కాకినాడ. నేను ఇక్కడ కాకినాడలో మెడికోవర్ హాస్పిటల్స్ లో 1 year నుంచి వర్క్ చేస్తున్నానండి. ప్రస్తుతం ఫస్ట్ ఈ కేసు గురించి డిస్కస్ చేయాలంటే, ఈ కేసు ఏంటంటే ఒక 32 year old ఫీమేల్ అండి. ఆవిడ 5 years నుంచి ఆవిడకి అంగిట్లో గడ్డ ఉందన్నమాట. గట్టిగా గడ్డ ఉంటే ఆవిడకి కంగారు పడి భయపడి ఈ 5 years డిలే చేసి తర్వాత మాట్లాడడానికి గానీ తినడానికి గానీ ఇబ్బంది ఉందని చెప్పి మన దగ్గరకు వచ్చారు. మన దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆవిడకి ధైర్యం చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి చిన్న ప్రొసీజర్ అమ్మా, ఏం కాదు, మనం దాన్ని ఏంటో గడ్డ తెలుసుకుందామని ఆపరేషన్ కి తీసుకెళ్లాను. ఆపరేషన్ స్కానింగ్ చేసి ఎవాల్యుయేట్ చేసి ఆపరేషన్ కి తీసుకెళ్ళినప్పుడు ఆపరేషన్ లో ఆ గడ్డ మొత్తం ఒక పీస్ కింద రిమూవ్ చేయడం జరిగిందండి. మామూలుగా అలాంటి గడ్డలు ఒక పీస్ లో రిమూవ్ చేయడం అన్నది చాలా కష్టం. సో కాంప్లికేటెడ్ సర్జరీ అయినా ఈజీగా మనం ఒక పీస్ లో రిమూవ్ చేసి దాన్ని హిస్టోపాథాలజిక్ అంటే పాథాలజిక్ పంపించడం జరిగింది. పాథాలజిక్ పంపించినప్పుడు అది ఏమొచ్చిందంటే ఇరిటేషన్ ఫైబ్రోమా అంటారండి. దాన్ని ఇరిటేషన్ ఫైబ్రోమా అంటే అది కాన్స్టెంట్ గా థ్రోట్ లో గానీ, నోస్ లో గానీ, ఓరల్ క్యావిటీలో గానీ ఏమన్నా ట్రామా గానీ, చిన్నప్పుడు పడినప్పుడు దెబ్బ గానీ, లేకపోతే డెంటల్ డెంచర్స్ వల్ల గానీ అండ్ ఎక్స్ట్రా ట్రామా వల్ల గానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎందుకు ప్రత్యేకమైందంటే హార్డ్ ప్యాలెట్ లో రావడం అనమాట. యూజువల్లీ ఓరల్ క్యావిటీలో కామన్ గా అంటే 1 to 2% దాని ఇన్సిడెన్స్ అనమాట. ఓరల్ క్యావిటీ మొత్తంలోనే 1 to 2%. అండ్ అందులో హార్డ్ ప్యాలెట్ అంటే వరల్డ్ లోనే చాలా తక్కువ కేసెస్ నమోదైనవి ఇలాంటి ఇరిటేషన్ ఫైబ్రోమాస్ హార్డ్ ప్యాలెట్ మీద. అలాంటిది మన దగ్గర ఒకటి వచ్చింది. అండ్ పేషెంట్ తర్వాత చాలా బాగా రికవర్ అయ్యారు. ఆవిడ కంప్లైంట్స్ అన్ని పోయినాయి. మెయిన్లీ ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి మెజారిటీ థింగ్ ఏంటంటే, నోట్లో ఏ గడ్డున్నా 2 to 3 వారాల కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన సలహా తీసుకుని దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ నా పేరు మోర్తా దుర్గా. మేము గొంచాల గ్రామం నుంచి వచ్చానండి. నాకు 7 years నుంచి చిన్నది అంగట్లో బొడుకులా వచ్చిందండి. అది వస్తే చిన్నగా ఉండేదండి. చిన్నగా ఉంది కదా అనేసి నేను
నేను దాన్ని పట్టించుకోలేదండి. అది సంవత్సరాలు పెరిగే కొద్ది పెద్దగా అయిపోయింది. దానివల్ల నాకు పెయిన్ ఉండేది కాదండి. పెయిన్ కానీ దానివల్ల ఇబ్బంది ఏమి ఉండక నేను దాన్ని అలా అల్సరేట్ చేసానండి. అయితే అది మాట్లాడేటప్పుడు మాట స్పష్టంగా వచ్చేది కాదండి. దానివల్ల తలపోటు గట్రా వచ్చేదండి. దానివల్ల వస్తుందేమనేసి నేను చాలా సఫర్ అయిపోయేదాన్ని. అయితే లాస్ట్ మంత్ 10 వచ్చానండి నేను హాస్పిటల్కి. వచ్చినప్పుడు ఎలాగనేసి నేను కింద రిసెప్షన్ లో చెప్పినప్పుడు మిగతా మేడంకి సజెషన్ చేశారండి. చేసినప్పుడు మేడం కలిసినప్పుడు ఆవిడ చూసి, అమ్మా ఇది ప్రమాదకరమైనది అయితే ఏమీ కాదు, నువ్వేం టెన్షన్ పడక, నాకు ఎంతో ధైర్యం చెప్పారండి. నేనైతే చాలా భయపడిపోయాను, అదేనా క్యాన్సర్ కి సంబంధించిందేమో అని నేను చాలా భయపడిపోయి టెన్షన్ పడిపోయేదానండి. మేడం ఒక ఫ్రెండ్ లాగా నన్ను ట్రీట్ చేశారు, చాలా బాగా చూశారు, ట్రీట్మెంట్ చేశారు. అదైతే ఏమీ కాదమ్మా అనేసి ఆవిడ చెప్పారండి. అయినప్పటికీ నాకు టెన్షన్ వచ్చేసేది. అప్పుడు టెస్ట్లన్నీ చేసిన టెస్ట్లన్నిటిలో కూడా నార్మల్ వచ్చిందండి. నార్మల్ వచ్చిన తర్వాత సర్జరీ పడుతుందమ్మా అనేసి నాకు 2 days లోనే సర్జరీ చేశారండి. సర్జరీలో కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. బయోప్సీకి వెళ్ళింది, అది కూడా అందులో కూడా నార్మల్ వచ్చిందండి. నన్ను ఇంత బాగా ట్రీట్ చేసిన మేడం గారికి, మెడికల్ హాస్పిటల్ కి థ్యాంక్స్ అండి.